ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అతి సర్వత్రా వర్జయేత్ అంటే అతి ఏదైనా కూడా చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ మాట మనందరికీ కూడా బాగా సరిపోతుంది. ఎందుకనంటే ఏదొచ్చినా కూడా వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మన అందరం కూడా ప్రతిదానికి త్వరగా తగ్గిపోవాలనే ఉద్దేశంతో యాంటీబయాటిక్స్ని ఎక్కువగా వాడేస్తూ వస్తున్నాం. ఇది ఎంతవరకు ప్రమాదకరం? ఈ మధ్యకాలంలో మనకి సూపర్ బగ్స్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది. ఏంటి ఈ సూపర్ బగ్స్ అంటే? దీనివల్ల మన ఆరోగ్యం ఎంతవరకు చెడిపోతుంది? సో ఎటువంటి అనార్థాలను మనం ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. సూపర్ బగ్స్ ఈ వర్డ్ ఈ మధ్యన చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట సార్. ఏంటి ఈ సూపర్ బగ్స్ అంటే? ఈ సూపర్ బగ్స్ అంటే గత కొన్ని దశాబ్దాలుగా ఇప్పుడు మామూలుగా మనిషికి ఇన్ఫెక్షన్ రావడానికి బ్యాక్టీరియా కానీ వైరస్ మనం కోవిడ్ టైంలో ఆ పేరు చాలా మారుమోగింది. అదే కాకుండా ఫంగై శిలీంధ్రాలు కానీ పారాసైట్స్ పరాన్నజీవులు కానీ ఇవన్నిటి వల్ల కూడా వ్యక్తికి ఇబ్బందులు రావచ్చు, జబ్బులు రావచ్చు. వీటికి ఇంతవరకు శాస్త్రం ఏమిటి? ఈ మందు ఇస్తే తగ్గిపోతుంది. ఇది కాలగమనంలో జరుగుతున్నది ఏమిటంటే ఈ మందులకు రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయి, అంటే మందులు ఇచ్చినా కూడా పని చేయని పరిస్థితి వచ్చింది. అంటే ఎంత ప్రమాదం ఆలోచించండి. దానినే ఏదైతే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటే ఎన్ని డ్రగ్లు ఇచ్చినా దానికి పని చేయని లొంగని పరిస్థితి ఏదైతే ఉందో ఆ ఆర్గానిజమ్స్ని సూపర్ బగ్స్ అంటారు. అంటే ఇది వినడానికి చాలా భయంకరంగా ఉంది. ఈ సూపర్ బగ్స్ గురించి ఎంత ప్రమాదం రాబోతుందంటే 2050 కల్లా దగ్గర 4 కోట్ల మంది ఈ ఇన్ఫెక్షన్ల వల్ల మందులు పని చేయకపోవడం వల్ల చనిపోతారట. ప్రతి సంవత్సరం 10 మిలియన్లు చనిపోతున్నారు. అంటే ఏ మందు ఇచ్చినా పని చేయటం లేదు. ఇప్పుడు ఉదాహరణకి టైఫాయిడ్ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టైఫాయిడ్కి ఇప్పుడు ఈ మధ్య కాలంలో సిప్రోఫ్లాక్సిసిలిన్ అని బ్రహ్మాండమైన మందు, అది పని చేయట్లేదు అనుకోండి, ఏం జరుగుతుంది? తగ్గదు కదా, ప్రమాదం. ఎందుకని అలా? ఎందుకు అని అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అసలు ఫస్ట్ ఏమిటంటే అసలు దీని తాలూకు ముఖ్యత ఎంతవరకు అంటే లాన్సెట్ అని ఒక ప్రపంచ ప్రఖ్యాత ఒక జర్నల్ ఉంది, మెడికల్ జర్నల్. దాంట్లో గొప్ప పరిశోధన వచ్చింది ఈ మధ్య కాలంలో. ఎప్పుడది? సెప్టెంబర్ 17వ తారీఖున వచ్చింది, ఈ నెల, గత నెల. దాని మీద చాలా రేరుగా అసలు యునైటెడ్ నేషన్స్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు తర్కించడం, దానికి సమాలోచన జరుగుతూ ఉంటుంది. అలాంటిది గత నెల 24వ తారీఖున ఐక్యరాజ్య సమితిలో ఈ విషయం ఏదైతే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఇంగ్లీష్లో షార్ట్కట్గా AMR అనే విషయం మీద కూలంకషంగా డిస్కస్ చేయడానికి, ఎందుకు మానవాళికి ఇంత ప్రమాదం రాబోతుంది ముందు అని ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మీటింగ్ జరిగిందట ఐక్యరాజ్య సమితిలో. గత నెల 24 అంటే వారం క్రితమే. అంటే ఎంత ముఖ్యత ఆపాదించింది. దీని వల్ల ఏదైతే ఉందో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ప్రపంచానికి రాబోతుందంటే, ఈ మాట వినండి, 83 లక్షల కోట్ల రూపాయలు నష్టం జరగబోతుందట. ప్రపంచ జీడిపి ఏదైతే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అంటామో దాంట్లో 3.8% లాస్ అవుతుందట. అందుకనే దీని గురించి ఏమిటి, ఒక పెద్ద పరిశోధన 30 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా 500 మంది శాస్త్రవేత్తలు 204 దేశాల నుంచి 530 మిలియన్లు ఫైళ్ళు వెరిఫై చేశారట. అంటే ఏంటి, ఇంతకుముందు దేని మీద ఆధారపడి ఉంటే ఇంతకుముందు ఒక వ్యక్తికి ఇబ్బంది వచ్చింది, జబ్బు వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, దానికి మందు ఇచ్చారు, పని చేయట్లేదు. ఇలాంటి విషయం మీద ఇంత కూలంకషంగా పరిశోధన చేశారు. 530 మిలియన్లు ఫైల్స్. నమ్మండి, ఎంత గొప్ప కఠోరమైనటువంటి పరిస్థితి. దీనిలో ఏం తేల్చారో నికరం ఏంటంటే 70 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉంటే ఈ AMR యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వల్ల ప్రాణాపాయం 80% అట. అదే కాకుండా ఇప్పుడు అదే వయసును బట్టి మనం చూసుకున్నట్టు 25 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఈ ప్రమాదం చాలా హెచ్చుగా ఉంది, దగ్గర 30% ఉంది 25 years కూడా. ఇంకా విచిత్రం ఏమిటంటే చిన్నపిల్లలు ఏదైతే ఉన్నారో 10 తగ్గిపోయింది. 10 సంవత్సరాల లోపల 5 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే అదృష్టవశాత్తు వాళ్ళలో ప్రమాదం అంటే 50% తక్కువ. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఇప్పుడు మరి పిల్లల్లో ఎందుకు తక్కువ ఉంది రిస్క్ అన్నది, పెద్దవాళ్ళు ఎక్కువ ఉంది అనే విశ్లేషణ చేస్తే పిల్లల్లో కారణం ముఖ్యంగా ఏమిటంటే వ్యాక్సిన్. అంటే పుట్టినప్పటి నుంచి అన్ని రకాల వ్యాక్సిన్లు అవసరమైన ఇవ్వడం వల్ల వాళ్ళకి రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. పిల్లల్లోనే ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అంటారు. అందుకని ఈ రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఈ AMR వాళ్ళు డెవలప్మెంట్ కావటం లేదు.
అదే కాకుండా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి, నీరు కానీ భోజనం కానీ మంచి హైజీనిక్గా పిల్లలు తల్లిదండ్రులు దాన్ని దృష్టి పెడుతున్నారు. భారతదేశం కానీ ప్రపంచం కానీ ఏవైతే రకరకాల ప్రోగ్రామ్స్ యాంటీబయాటిక్స్ ఏవైతే పెడుతున్నారో అవి అందుతున్నాయి. డిజిటల్ యుగం ఇది. దాని వలన లిటరసీ వచ్చింది, మెడికల్ లిటరసీ అని ఆరోగ్యం సంబంధించినటువంటి మన కార్యక్రమాలు, మనం చేసినటువంటి కార్యక్రమాలు ఇలాంటి దానివల్ల లిటరసీ వచ్చింది, అంటే ఒక అవగాహన. దానివల్ల డెఫినెట్గా పిల్లల్లో ఇది ప్రాబ్లం చాలా తక్కువ. మీరు ఇందాక అడిగారు, ఇప్పుడు కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ వచ్చిన టైంలో దగ్గర దగ్గర ఒక 532 మిలియన్లకు వచ్చింది కోవిడ్. 6 మిలియన్లు చనిపోయారు. అంటే ఎంత అవస్థ పెట్టింది పూర్తిగా ప్రపంచం అంతటా కూడా, ఈ దేశం ఆ దేశం లేకుండా. అక్కడితో ఆగిపోలేదు. ఇప్పుడు ఏదో మనం కోవిడ్ తగ్గిపోయిందని గాలి తీసుకున్న సమయంలో అక్కడితో ఆగిపోవటంలో దాని ప్రభావం, దాని ప్రతిభా పాఠవాలు ఎంతవరకు అంటే, కోవిడ్ టైంలో ఏదైతే యాంటీబయాటిక్స్ వాడకం చాలా ఎక్కువ వాడారు. అవుట్ ఆఫ్ ది కౌంటర్, ఓవర్ ది కౌంటర్ అంటాం. అక్కడ నుంచి వెళ్ళి కొనేయటం. ఏదో ఒక దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, కొంచెం జ్వరం వచ్చిందంటే కోవిడ్ ఏమో, ఎరిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్ ఇలాగ ఏవో యాంటీబయాటిక్ విపరీతంగా వాడి పడేశారు. అక్కడ ఆ టైంలో ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా ఇది నిరోధించడం కానీ దానికి కట్టుదిట్టం చేయడానికి కూడా ఆలోచించలేదు. ఇప్పుడు దానివల్ల అసలు ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ వచ్చిందంట. అసలు కారణాలు 1, 2 చూస్తే ముఖ్యంగా ఏమిటంటే, యాంటీబయాటిక్ మందులు ఏవైతే ఉన్నాయో అవి అనవసరంగా వాడడం, తక్కువ డోసులో వాడడం, అవసరం లేని సిచ్యువేషన్స్లో మందులు ఇవ్వడం యాంటీబయాటిక్స్. కొన్ని జలుబు, ఇప్పుడు మాటకి దానికి మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడే జలుబు గురించి ఒకటి ఉంది, కోల్డ్ గురించి. మందులు ఇస్తే వారం తగ్గుతుందట, మందులు ఇవ్వకపోతే 7 రోజులు పడుతుందట. 2 ఒకటే కదండి. అలాంటి పరిస్థితి మేము చదువుకున్నప్పటి నుంచి ఉన్నది. అదే కాకుండా పరిశుభ్రత లేనటువంటి ప్రదేశం, హైజీన్, వాటర్ క్వాలిటీ అన్నది ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు లక్కీగా హర్ ఘర్ జల్ అని ఒక పథకం తీసుకొచ్చారు. దానివల్ల ఇబ్బందులను తగ్గేదానికి ఆస్కారం ఉంది. అదే కాకుండా మెయిన్గా ఎక్కడంటే మందులు వాడకం అన్నది 4-5 కారణాలు. అనవసరమైన మందులు వాడకం కానీ, యాంటీబయాటిక్స్ తక్కువ డోసు వాడడం. ఓ డాక్టర్ గారు వారం వాడని చెప్తారు, 3 రోజులు తగ్గిపోయినట్టు ఏం జరుగుతుంది, పేషెంట్లు ఆపేస్తున్నారు. దానివల్ల బ్యాక్టీరియా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదని చెప్తున్నారు కదా, నాకు 3 డేస్లో తగ్గిపోయింది అందుకే నేను ఆపేస్తాను అని ఆపేస్తున్నారు. ఆలోచన వరకు బాగానే ఉంది, ఆచరణకు బాగాలేదు. ఎందుకంటే దాని తర్వాత ఏం జరుగుతుందని వాళ్ళకి తెలియదు కదా. ఎగ్జాక్ట్ అది. ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు మీకు ఆ అవసరాన్ని బట్టి, ఆ ఉన్న కష్టాన్ని బట్టి కదా ఈ డోసు వేసుకోవాలని. ఇప్పుడు యాంటీబయాటిక్ అయితే దానికి ఒక నిర్దేశించిన డోసు ఉంది. విటమిన్లు అయితే ఇన్నాళ్ళు వాడాలి, దగ్గు జలుబు కోసం ఇన్నాళ్ళు ఒక పద్ధతి ఉంది. దానికి మనం సొంతగా ఇప్పుడు ఫిట్స్ కోసం అనుకోండి 3 సంవత్సరాలు వాడాలని చెప్తాం మేము మందు. దాన్ని ఆపిస్తే ఇబ్బంది వస్తుంది కదా ఫిట్స్. అలాగే ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం కదండి. ఇక్కడ ఎవరు కూడా దయచేసి గమనించాల్సి, ఏం కాకపోయినా ఇన్ ఫ్యూచర్ లో ఇంకా ముందు తరాలకి. ఇప్పుడు 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎలాగా ఎక్కువ జీవితంగా గడిచింది కదా, పర్వాలేదు, వాళ్ళకి రిస్క్ వచ్చిందంటే మరి నెక్స్ట్ తరానికి, ఆ తర్వాత తరం భారతదేశానికి భావి భారత పౌరులు ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ లేదా మధ్య 25-30 సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది వస్తే అలా. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ దానిని ఏం చేశారంటే 3 కేటగిరీలు డివైడ్ చేశారు. ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3. అంటే అత్యంత ప్రమాదకర ప్రయారిటీ అంటే ఏంటి, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కాస్ట్లీ మందు మెరినిమ్, ఇమిపినమ్ ఇలాంటి మందులు ఉన్నాయండి, సిటికోయిల్, ఇవి కొలిస్టిన్ అని. ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చిన పరిస్థితి వచ్చింది. అలాంటి ఇప్పుడు ఆ మందులు ఇచ్చాం, ఇంక ఇది మన దగ్గర ఆయుధం ఉంది, ఇది వాడాం, బ్రహ్మాస్త్రం పని చేయలేదు, యుద్ధంలో ఏమైంది, అక్కడ జరిగింది. అలాగే ఇంతకుముందు ఇప్పుడు స్టాఫ్లో ఒక సారియస్ అని ఒక ఉంటుంది, స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ గొంతుకుల కానీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. దానికోసం మెథిసిలిన్ రెసిస్టెన్స్ ఒక ఇది ఇచ్చాం యాంటీబయాటిక్, స్టాఫ్ ఆరియస్ అని. ఇప్పుడు దానికి మెథిసిలిన్ మందు పనిచేయట్లేదు, అవి ఎంఆర్ఎస్ఏ అంటారు, అది చాలా ముఖ్యమైన ప్రమాదం. అలాగే ఇప్పుడు టైఫాయిడ్ మందు సిప్రోఫ్లాక్సిన్ ఇచ్చేది, సింపుల్ మందు అండి, కాస్ట్లీ మందు, అది పని చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, పని చేయట్లేదు సరి కదా, కొత్త మందులు వాడాల్సి వస్తుంది. దానివల్ల రిస్క్ పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది, ఆర్థిక ప్రగతికి గండి పడుతుంది. అందువల్ల దీనికి కారణాలు నిరోధించాలంటే ప్రభుత్వం వాళ్ళు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు వాడాలి, ఓవర్ ది కౌంటర్లో తీసుకోకూడదు, తీసుకునేటువంటి మందులు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడాల్సిన డోసులో వాడాల్సి ఉంటుంది, శుభ్రత అందరూ పాటించాలి, సరైన ఆహారం తీసుకోవాలి, భోజనం. ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల వాళ్ళకి తెలియకుండానే రోగ నిరోధక వ్యవస్థ ఇదైపోతుంది,
కుదేలైపోతుంది కదా. ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ముఖ్యంగా ఉండాలి అని చెప్తున్నారు. ఏదైతే లాన్సెట్ వచ్చినటువంటి సంస్థ దీని ప్రకారం కూడా ఏఎంఆర్ అన్నది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంది ముందు అంటే ఎంతవరకు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చెప్పారు కొన్ని వ్యాధులు ఉన్నాయి, డయాబెటీస్, బోపకాయం, ఇలాగో 10 డిసీజెస్ ఉన్నాయట. ఇవన్నీ ప్రమాదకరం మానవాళికి, లైఫ్ స్టైల్ డిజీజెస్, చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అందులో ఈ ఏఎంఆర్ కూడా చేర్చారు ఈసారి. అంటే ఎంత ముఖ్యత దానికి ఆపాదించారో దయచేసి అందరూ గమనించాలి, అర్థం చేసుకోవాలి. అందుకని అందరి తాలూకా తోడ్పాటు డాక్టర్లు కానీ పేషెంట్లు కానీ వాడాల్సినటువంటి అవసరం చాలా పద్ధతి. ఇప్పుడు ఇంకా అదే కాకుండా లాస్ట్గా ఏమిటి, WHO వాళ్ళు ఏం చెప్పారంటే ఒక 52 మందులకి అనుమతి ఇచ్చారు. అంటే కొత్త యాంటీబయాటిక్స్. ఇంకా యాంటీబయాటిక్స్ కొత్త వస్తున్నా మన ప్రమాదం లేదని ఊపిరి తీసుకోవడానికి లేదు. అందులో 32 రిలీజ్ చేయబోతున్నారు. అంటే మరి ఇంత ప్రపంచానికి ఇన్ని కోట్ల మంది ప్రజలకి అవి పనిచేయకపోతే ఏమవుతుంది? మరి కొత్త మందులు తయారవుతాయా? తయారవుతే ఎంత ప్రమాదం? అసలు ఇప్పుడు ఉన్నటువంటి యాంటీబయాటిక్ మన ప్రపంచంలో ఏంటంటే దగ్గర 280, భారతదేశంలో 190 ఉన్నాయి. మరి ఈ యాంటీబయాటిక్సే పని చేయకపోతే వచ్చే 32 పనిచేస్తాయా? కాబట్టి ఇవన్నీ అని మనం ఎవరిని భయపెట్టేటువంటి ప్రయత్నం కాకపోయినా చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సూపర్ బగ్స్ రూపంలో మందులు వాడే ముందు, మందులు వాడుతున్నప్పుడు ఏ రకం మందులు ఎంత పర్యవేక్షణ వాడుతున్నారు అన్నట్టు విషయాలన్నీ అవగాహనలు తీసుకొని పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే మందుల వాడకం ఒక ముఖ్యమైనట్టుగా తీసుకొని ఆహారం ఏదైతే సమతూకంగా ఉండాలి, సమతుల్యంగా ఉండాలి. ఎప్పుడు కూడా పరిశుభ్రం, కోవిడ్ టైంలో చెప్పుకున్నది చేతులు కడుక్కోవడం, ఏదైనా భోజనం తీసుకునే ముందు పరిశుభ్రంగా ఉండాలి, కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఈ అన్నిట్లో అదే తేలింది. అదే కాకుండా ఈ తీసుకునేటువంటి వాటర్ పరిశుభ్రంగా, బాయిల్డ్ వాటర్ కానీ పరిశుభ్రమైన వాటర్ కానీ తీసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఒక్క మందులు ఒకటే కాకుండా ఇలాంటి పరిస్థితి రావడానికి తక్కువ శాతం అవకాశం ఉంటుంది. ముందు భావితరాలకి మనం కూడా సహాయం చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ బగ్స్ అంటే ఏంటి, ఈ సూపర్ బగ్స్ వల్ల ముందు ఫ్యూచర్లో ఎటువంటి అనార్థాలు పొంచి ఉన్నాయి, ఈ విషయాలపై అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.